రుద్రంగి మండల కేంద్రంలో మృతదేహం కోసం బంధువులు రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. రుద్రంగి మండల కేంద్రానికి చెందిన బాదనవేణి కావ్య అనే మహిళ పెద్దపల్లి జిల్లాలో కెనాల్లో శవమే కనిపించగా తీవ్రంగా కుళ్లిపోవడంతో పోలీసులు అక్కడే ఖననం చేయగా మృతదేహం కోసం రుద్రంగిలో బంధువులు ధర్నా నిర్వహించారు. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. రుద్రంగి మండల కేంద్రానికి చెందిన కావ్య ఈ నెల 19వ తేదీన ఇంట్లో నుండి వెళ్లిపోయింది. దీనిపై పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. కాగా పెద్దపల్లి జిల్లా జూలపల్లి కుమ్మరికుంట కెనాల్ వద్ద గుర్తు తెలియని మహిళ మృతదేహం లభించడంతో పోలీసులు రుద్రంగిలోని కావ్య కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి వెళ్లిన కావ్య కుటుంబ సభ్యులు మృతదేహంపై ఉన్న దుస్తులు చూసి కావ్యగా గుర్తించారు. అనంతరం పోలీసులు దర్యాప్తు చేసి తీవ్రంగా కుళ్లిపోయిన కావ్య మృతదేహాన్ని అక్కడే ఖననం చేశారు. ఇదిలా ఉండగా పోలీసులు తమకు కావ్య మృతదేహం వద్ద ఉన్న దుస్తులే చూపెట్టారని, మృతదేహాన్ని అప్పగించకుండా ఖననం చేశామని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆగ్రహానికి గురయ్యారు. రోడ్డుపై బైఠాయించి మృతదేహాన్ని అప్పగించాలని కావ్య కొడుకులు రోధిస్తున్న తీరు కంటతడి పెట్టిస్తుంది. ఇంటికి తిరిగి వస్తదని అనుకున్న అక్క మృతి చెందడంతో కనీసం మృతదేహాన్నైనా అప్పగించాలని కావ్య తమ్ముడు, కొడుకులు కన్నీరు మున్నీరవుతున్నారు. పోలీసులు మొదటి నుంచి కేసును సరిగ్గా దర్యాప్తు చేయలేదని ఆరోపించారు. కనీసం మృతదేహాన్ని అప్పగించాలని, సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహిస్తామని రోధిస్తున్నారు. దీనిపై సిఆర్ వెంకటేశ్వర్లు వివరణ ఇస్తూ బాదనవేణి కావ్య మిస్సింగ్ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేశామని, జూలపల్లి కెనాల్ వద్ద గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైందని, కావ్య కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని, మృతదేహం గుర్తుపట్టని స్థితిలో కుళ్లిపోవడంతో DNA టెస్టుకు పంపించామని, రిపోర్టు వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని కావ్య కుటుంబ సభ్యులకు వివరించి చెప్పడంతో నిరసన విరమించారని తెలిపారు. అయినాక మన బాడీ మనకు మేము తీసుకొచ్చి ఎప్పుడు చేస్తాం. అది అయినా కాదు, టెస్ట్ కావాలి. టెస్ట్ గాలి మాట్లాడు బాడీ ఉన్నప్పుడు ఆయననో ఈయననో మేమో పోతే ఇదంతా కిరికిరి ఎందుకుంటుందా? ఆయన బాడీ కాడికి పోలేదు అసలు. బాడీ కాడికి పోతే ఇదంతా కిరికిరి ఎందుకుంటుంది? ఎట్లన్నా చేసి తీసుకురా. 19 తారీఖు నాడు మిస్ అయిన మనిషిని 20 తారీఖు నాడు మనిషికి మిస్ అయిందని ఇక్కడ పోలీస్ స్టేషన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము. అయినా కానీ వాళ్ళు ఏం వెతకలేరు, చేయలేరు, దాని కొరకు చర్య తీసుకోలేరు. మళ్ళీ నిన్న ఫస్ట్ నాడు అయినా కానీ శివమని చూపించలేరు. మాకు చూపించక ముందుకే బాడీని బొందబెట్టేసారు. తర్వాత ఆ విషయం మాకు తెలిసిన తర్వాత మేము పోయేసరికి అక్కడ బాడీ లేదు, ఏమీ లేదు. మా బాడీ మాకు కావాలని మేము కొట్లాడుతున్నాం. 19 నాడు మా అక్క మిస్ అయింది. చిన్న గొడవ వల్ల బయటకు వచ్చింది. 20 నాడు పొద్దున్నే నచ్చి స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన. నేను కంప్లైంట్ ఇచ్చినా కానీ వీళ్ళు ఎలాంటి చర్య తీసుకున్నో తెలియదు. మేము ఒక రోజుకు ఒక 30-40 మంది మేము అన్ని ఊర్లు గాలిచ్చినాం. ప్రతి ఒక్క ఊరుకు గాలిచ్చి కూడా తిరిగినాం, చేసినాం. నిన్న మేము వెళ్ళిన తర్వాత అక్కడ శవం ఉందని చెప్పిన తర్వాత మేము నైట్ వెళ్ళినాం. మాకు 6 గంటలకు ఇన్ఫర్మేషన్ అడిగి వెళ్ళేసరికి 10 అయింది. అడిగి చూసేవరకు వాళ్ళు ఏం చెప్తారు, ఇది అనాథ శవం లెక్క మేము పోస్ట్ మార్టం చేసి పూర్తి చేసామని చెప్తారు. నేను కంప్లైంట్ ఇచ్చిన 10 రోజుల దాకా కూడా సిట్ ఫుటేజ్ చెక్ చేయలేరు. నేను నా సొంతంగా నచ్చి సిట్ ఫుటేజ్ చెక్ చేసిన. అంటే ఈ వ్యవస్థ ఏం చేస్తుందో అర్థం అవుతలేదు. బాబు చేస్తున్నాం అని తప్ప ఇంతవరకు కనీసం బొక్కలన్నీ ఈ మేము పూడ్చుకుంటాం అంటే ఇవ్వరాదని చెప్తుంది చట్టం, అలా చెప్తుందట. మరి మాకు ఐడెంటిఫై లేనిది వీళ్ళు ఎలా పూర్తి చేసారు? ఎస్పీ స్థాయి దగ్గర పోయినాం. ఫస్ట్ ఎస్ఐ దగ్గర కంప్లైంట్ ఇచ్చాం, తర్వాత సిఐ దగ్గరికి వెళ్ళినాం, ఎస్పీ సార్ దగ్గరికి వెళ్ళినాం, గౌరవ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినాం, బతలాడినాం. సార్ ఇలాంటి పరిస్థితి ప్రతి ఒక్కరి దగ్గర వెళ్ళినాం. ఆయన అనాథ శివమనలు పూర్తి చేసినట్ట. ఇది ఎంతవరకు సాధ్యమో వాళ్ళకే తెలియదు వ్యవస్థ. అంటే ఒక పేదవానికి సహారించే ప్రభుత్వం కాదు ఇది. వీళ్ళు ఇలాంటి వ్యక్తిత్వం ఉన్నారు పోలీసు వాళ్ళు. ప్రతి చెప్తూ చూస్తున్నాం, చేస్తున్నాం అంటారు. నేను వాళ్ళ ప్రతి నుంచి మేము అడిగేది ఒకటే, మాకు ఇవ్వండి అమ్మా, ఆ బొక్కలు ఇచ్చిరంటే మేము పూర్తి చేసుకుంటామని చెప్తాం. అది చేసుకుంటామంటే కూడా అది రూల్స్ లేవంట. మీరు ఎక్కడన్నా లాయర్ దగ్గరికి వెళ్ళి ఉన్నారని అడుగుతారు. ఈ వ్యవస్థ ఏం చేస్తుంది రుద్రంగి నుంచి? నేను ఇప్పుడు ములుగు వెళ్ళి అక్కడ అడగాలని చెప్తారు వీళ్ళు. జూలపల్లి అక్కడ వాళ్ళు దొరికితే వీళ్ళు చెప్తారు మాకు కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఒక శవం దొరికింది బాబు వచ్చి చూసుకోవాలని కూడా చెప్పలేరు. నైట్ చెప్తారు బాబు వెళ్ళిరా చూసిరా అన్నలోపు పూర్తి చేసిరంట. ఇది వీళ్ళు చెప్పేది చర్య. మేము చెప్తున్నాం సీఏగా రావాలి, మాకు చేయాలి, బాడీ మా చేతికి అప్పగించాలి. అంతవరకు నుంచి మేము ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తి కూడా ఏం లేదు. 14 రోజులు అవుతుంది ఈ రోజుకి. ఏడుస్తున్నాం, కంప్లైంట్లు ఇచ్చినాం. ఫిబ్రవరి రోజు ఈ యొక్క ఆకుల మహేష్ అన్నతను
తన అక్క కావ్య ఇంటి నుండి తప్పిపోయిందని చెప్పి అంటే దరఖాస్తు మేరకు మేము రుద్రంగి పోలీస్ స్టేషన్లో ఉమెన్ మిస్సింగ్ కింద కేసు కట్టినాం. తదుపరి అప్పటి నుండి ఒక స్పెషల్ టీమ్స్ 2 డిప్యూట్ చేసి ఎవిడెన్స్ కలెక్షన్ గురించి తిరిగినాము. తర్వాత లోకల్లో టెంట్ హౌస్ ముందు నుంచి పోతున్నట్టు కనబడ్డది. తదుపరి ఆమె దగ్గర ఎటువంటి సైంటిఫిక్ ఎవిడెన్స్, టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకోవడానికి ఆమె దగ్గర ఎటువంటి సెల్ ఫోన్ లేదు. ఈ విధంగా టీమ్స్ అన్ని డిప్యూట్ చేసినాము. మన సాక్ష్యాల కలెక్షన్ గురించి తిరుగుతూనే ఉన్నాము. మీన్వైల్ నిన్నటి రోజు ఈ రామగుండం కమిషనరేట్లోని జూలపల్లి పిఎస్ పరిధిలో శివార్లోని కాలువలో ఒక అన్నోన్ డెడ్ బాడీ ట్రేస్ అయింది అని చెప్పి తెలుసుకున్న తదుపరి ఇటు విషయాన్ని ఈ యొక్క ఫిర్యాదుదారులకు వారి బంధువులకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. వీళ్ళు అక్కడికి వెళ్ళి ఆ అన్నవాళ్ళని చూసి క్లాత్స్ తనకున్న ఆర్నమెంట్స్ చూసి అది మాదే అని చెప్పి వీళ్ళు గుర్తించడం జరిగింది. తదుపరి నేను కూడా అక్కడ SHOకి మాట్లాడినా, IOకి మాట్లాడి తదుపరి వాళ్ళు ఏమంటుంటే ఈ యొక్క డిసీజ్ ఐడెంటిఫికేషన్ DNA ఎగ్జామినేషన్ చేసి తదుపరి చర్యలు వచ్చిన రిపోర్ట్ ఆధారంగా చేస్తామని చెప్పి వాళ్ళు హామీ ఇచ్చారు. అదే విషయాన్ని వీళ్ళకి చెప్పినాను. మరి ఎవరైనా కానీ చట్ట పరిధిలో చట్ట అనుగుణంగా మేము దర్యాప్తు చేస్తాం. అదే విషయాన్ని వాళ్ళకి చెప్పినాము. ఇప్పటికి ఇంకా కేసు పరిశోధనలో ఉంది. పూర్వపరాలు ఇవన్నీ ఎవిడెన్స్ కలెక్షన్ ఆఫ్టర్ కలెక్షన్ ఆఫ్ DNA రిపోర్ట్ వీ విల్ ఫైనలైజ్ ద కేసు.